నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పొలిటికల్ స్క్రీన్ మీద అన్నదమ్ముల సవాలులో కొత్త సీన్స్ కనిపించబోతున్నాయా? ఎన్నికల్లో ఓడిపోయి 10 నెలలు కామ్ గా ఉన్న అన్న ఇప్పుడెందుకు తమ్ముడు టార్గెట్ గా సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారు? ఉన్నట్టుండి ఈ మార్పుకు కారణం ఏంటి? అన్నా కమ్ మాజీ ఎంపీ ఇప్పుడు తమ్ముడు కమ్ సిట్టింగ్ ఎంపీ మీదకి కొత్త అస్త్రాల్ని సంధించబోతున్నారా? ఎవరా పొలిటికల్ వారియర్? ఏంటా ఫ్యామిలీ డ్రామా? మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కానీ తాజాగా మరోసారి తమ్ముడు టార్గెట్ గా మాజీ ఎంపీ యాక్టివ్ అవడం కలకలం రేపుతోంది. తాజాగా ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశమైంది. విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపు వెనుక దోపిడీ అంటూ కేసినేని చిన్నిపై విమర్శలు చేసిన నాని తాజాగా విజయవాడలో ఎన్టీఆర్ భవన్ పేరును ప్రస్తావిస్తూ కాస్త ఘాటుగానే పంచలు పేల్చారు. పేరుకు ఎన్టీఆర్ భవన్ కానీ ఇక్కడ చేసేది ఇసుక వ్యాపారం, ఫ్లై యాష్ తోలకం, గ్రావెల్ అమ్మకం, భూదంతాలు, బ్రోకరేజీలు, పేకాట గృహాలు, రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు వగైరా వగైరా. కాబట్టి ఈ కార్యాలయాన్ని ఎన్టీఆర్ పేరు మార్చి చార్లెస్ శోభరాజ్ భవన్ అని పెడితే బాగుంటుందని నిన్ను భారీ మెజారిటీతో గెలిపించిన విజయవాడ ప్రజల కోరిక అంటూ తమ తమ్ముడిని టార్గెట్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు నాని. దీంతో టీడీపీలోని కొందరు నేతలు నాని సోషల్ మీడియా పోస్టుల వెనుక జగన్ అజెండా ఏమన్నా ఉందా? కంపెనీలకు భూముల కేటాయింపుల్ని టార్గెట్ చేసుకుని జగన్ వర్గం నానితో గేమ్ ఆడిస్తుందా అని కూడా ఆరాలు తీస్తున్నారు. ఎవరి అంచనాలు, విశ్లేషణలు ఎలా ఉన్నా ఆ ఎక్స్ మెసేజ్లకు రియాక్ట్ అవ్వొద్దని మాత్రం తమ అనుచరులకు చెబుతున్నారట ఎంపీ కేసినేని చిన్ని. ఎన్నికలైన 10 నెలల తర్వాత కేసినేని చిన్నిపై నాని మొదలుపెట్టిన సోషల్ మీడియా వార్ ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. Please subscribe dot news.